ఈ నెల 12న జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నిక పులివెందులను ఇప్పుడే హీటెక్కిస్తోంది. వైసీపీ కంచుకోటగా ఉన్న పులివెందుల్లో సత్తా నిరూపించుకోవడానికి టీడీపీ ఎత్తులు వేస్తోంది. ఈ క్రమంలో హై వోల్టేజ్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ గా మారింది పులివెందుల. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను టీడీపీ వైసీపీ రెండూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మాటలు దాటి దాడుల దాకా వెళ్లింది వ్యవహారం. మంగళవారం స్వతంత్ర అభ్యర్థి సురేష్ రెడ్డిపై జరిగిన దాడి మరొక ముందే బుధవారం వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై అటాక్ జరిగింది. కడప జిల్లా నల్గొండవారిపల్లిలో రమేష్ యాదవ్ కారుపై దాడి చేశారు ప్రత్యర్థులు. నల్గొండవారిపల్లికి క్యాంపెయినింగ్ పోయినాం, అక్కడ కలుద్దామనేసి సుమారుగా మేము ఒక 10-15 మంది వాళ్ళు 200-300 మంది వచ్చి రాడ్లు పెట్రోల్ రాళ్ళు తీసుకొచ్చి మొత్తం బండి పైన అంతా వేసి కొట్టి ఈరోజు చేయడం జరిగింది. దాడికి వ్యతిరేకంగా ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో పులివెందుల్లో ర్యాలీ తీసింది వైసీపీ. దాడులు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు నేతలు. డెకాయిడ్స్ బస్ రాబరీ చేస్తారు చూడండి, ఎగ్జాక్ట్ అదే పద్ధతిలో ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. మేము ఏదో పీస్ఫుల్గా ఎక్కడన్నా ప్రచారం చేసుకోవడమో, ఎవరైనా బంధువులు ఇళ్ళకో లేకుంటే పెళ్లికో పోతే అనూహ్యంగా అక్కడికి ఒక 5-6 బండ్లలో టకటక బండ్లలో వస్తున్నారు. వచ్చిన వెంటనే రాడ్లు తీసుకొని సుత్తులు తీసుకొని ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోయి దాడి చేసి మళ్ళా బండెక్కి వెంటనే పారిపోతూ ఉన్నారు. అటు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను హింసాత్మకంగా మారుస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని కోరుతూ వినతి పత్రం అందజేసింది. ఘటనను ఖండిస్తూ విజయవాడ ఈసీ కార్యాలయం వెలుపల వైసీపీ నేతలు ధర్నా చేపట్టారు. పోలీసులకు తెలిసే పథకం ప్రకారం పులివెందుల్లో దాడి జరిగిందన్నది వైసీపీ ఆరోపణ. ఎవడెవడైతే తెలుగుదేశం వాళ్ళు ఇవాళ ఈ కారులెక్కి అధికార మదంతో మీరు కత్తులతో హింసతో ఈ రకంగా దాడులు చేసే పరిస్థితి పులివెందుల్లో ఉంటే ఇల్లలకగానే పండగ కాదు, రేపు జగన్ వచ్చిన తర్వాత మీ కర్మ ఏంటో కూడా ఆలోచించుకోమని ఇవాళే మీకు హెచ్చరిక చేస్తున్నాం. పులివెందులలో ఘర్షణ నేపథ్యంలో ఇప్పటి వరకు 113 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. ఈ నెల 12న జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి పోటీలో ఉన్నారు.